శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్ర సిరీస్లో భాగంగా మనం కిందటి వీడియోలో అశ్విని నక్షత్రం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. వాళ్ళ లక్షణాలు 4 పాదాల్లో జన్మించే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారని. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులకి ఏ ఏ విద్యలు అనుకూలిస్తాయి, అంటే ఏ ఏ కోర్సులు చేస్తే కనుక వారి జీవితంలో చక్కగా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఏ ఏ ఉద్యోగాల్లో వీరు ప్రవేశించి దానికోసం ట్రై చేస్తే మొదటి నుంచి కూడా వారికి మంచి ఫలితాలు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కిందటి వీడియో ఆల్రెడీ చెప్పుకున్నాం. అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుందని చెప్పి. నక్షత్రాధిపతి కేతువు. ఎవరి జన్మ జాతకంలో అయినా కూడా విద్య చదవాలంటే 4వ భావం చతుర్థాధిపతి, పంచమాధిపతి, అలాగే గురువు, ఈ భావాలకు కానీ ఉన్నత విద్య కోసం భాగ్య 9వ అధిపతి. వీరందరూ కూడా అశ్విని నక్షత్రం సంబంధం పొందిన లేకపోతే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారైనా సరే ఎక్కువగా వీరికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివితే కనుక చాలా మంచి బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ వైద్య వృత్తి కూడా చాలా బాగుంటుంది, వీళ్ళకి మంచి కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన ఐపీఎస్ సంబంధించిన కానీ నేర విద్యలు ఇలాంటివి ఉంటాయి కదా, క్రిమినాలజీ, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే మెదడుకి సంబంధించిన బ్రెయిన్ న్యూరాలజీకి సంబంధించిన మెదడుకి సంబంధించిన స్పెషలైజ్డ్ వైద్య విద్యలు ఏమంటాయి అవి కూడా చాలా అనుకూలిస్తాయి. టైపింగు, కంప్యూటర్సు, ఇలా టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి కదా, ఆ టెక్నికల్ కోర్స్ ఏవైనా సరే వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అలాగే జ్యోతిష్ శాస్త్రం కానీ, యోగా, హిప్నటైజ్, మంత్రశాస్త్రం ఇలాంటి వాటన్నిటి కూడా వీళ్ళకి చాలా బాగా అనుకూలిస్తుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి. ఈ కోర్సులు వేటిల్లో చేసినా కూడా వీరి జన్మజాతకంలో సంబంధించిన ఎక్కడ ఉన్నారు చతుర్థాధిపతి స్థితిని బట్టి ఏ దృష్టిలో ఉన్నారో కూడా మనం చూసుకొని మనకి ఏది అనుకూలమైతే అది చేయొచ్చు. కానీ ఇలాంటి కోర్సుల్లో చేస్తే కనుక వీరన్నింటిలో కూడా వీళ్ళు చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. అలాగే కవిత్వం కానీ, చిత్రలేఖనం వంటి కళల్లో కూడా చాలా బాగా రాణిస్తారు. కొంతమంది భూత వైద్యులుగా కూడా ఎక్కువగా మంత్రశాస్త్రాలు ఇలాంటి వాటన్నింటిలో కూడా సిద్ధయోగం మొదలైన కూడా వీరికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎటువంటి వృత్తి ఉద్యోగాలు రాణిస్తారు, ఏ పాదంలో పుట్టిన వారికి ఎటువంటి ఉద్యోగాల్లో ప్రయత్నిస్తే వారి జీవితంలో చక్కగా పైకి వస్తారు అని చెప్పచ్చు. సహజంగా జాతక చక్రంలో మనం వృత్తిని తెలిపేది 10వ భావం. 10మాధిపతి అశ్విని నక్షత్రంలో ఉన్న అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికైనా, అలాగే ద్వితీయాధిపతి సంపాదన ధనం ఏ రకంగా ఏ వృత్తి ద్వారా మనకు సంపాదన వస్తుంది, ద్వితీయాధిపతి అశ్విని నక్షత్రంలో ఉన్న ఏ రకంగా అశ్విని నక్షత్రం సంబంధం పొందినా కూడా ఈ వృత్తిలో ఇప్పుడు నేను చెప్పబోయే వృత్తిలో వాళ్ళు చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇలా అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు ఎక్కువగా మిలిటరీకి సంబంధించిన శాఖలో, ఆర్మీ దాంట్లో చక్కగా కనిపిస్తారు. అలాగే రైల్వే శాఖకి సంబంధించిన ఉద్యోగాలు కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి. అలాగే మెకానికల్ రిలేటెడ్ అంటే యంత్ర సంబంధమైన కర్మాగారాలు వాటిలో కూడా చాలా రాణిస్తారు. పరిశ్రమలకు, ఇండస్ట్రీలకు సంబంధించిన వాటిల్లో కూడా చక్కగా రాణిస్తారు. మెకానికల్గా కానీ ఇండస్ట్రీలో పనిచేసే విధానాలు బాగా రాణిస్తారు. అలాగే మనకి పశు వైద్య సంబంధం వృత్తులు అంటే వెటర్నరీ డాక్టర్స్ కానీ, వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించిన పనుల్లో చేసేవాళ్ళు కానీ ఆ వృత్తులు కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. కోర్టుకు సంబంధ విషయాలు, ఉద్యోగాలు బాగుంటాయి. వైద్య సంబంధమైన మెడికల్ ఫీల్డ్ కూడా వీళ్ళకి చక్కగా బాగా, అంటే మెడికల్ రిలేటెడ్ ఎనీ జాబ్ కూడా వీళ్ళకి చాలా బాగా రాణిస్తుంది. అలాగే రాగి, లోహ సంబంధమైన పనులు చేసేవాళ్ళు కూడా ఈ వృత్తుల్లో చాలా బాగా రాణిస్తారు. ముఖ్యంగా వీరికి మనం గుర్రపు జాకీలు అంటాం కదా, అశ్వ కోర్సుకు సంబంధించినవి కానీ, గుర్రానికి సంబంధించిన జాకీలుగా కానీ దాంట్లో కూడా చాలా బాగా రాణిస్తారు. ఇవన్నీ కూడా 1వ పాదంలో జన్మించిన వారికి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే 2వ పాదం అశ్విని 2వ పాదంలో పుట్టిన వారికి ఏ ఉద్యోగాలు బాగుంటాయి, వీరికి సహజంగా మనం బాయిలర్స్ అంటాం కదా, ఆవిరికి సంబంధించిన వాటిల్లో ఉద్యోగాలు కానీ, లేకపోతే స్టోన్ సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే మిలిటరీ జైలు శాఖలకు సంబంధించిన విషయాలు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు, డిటెక్టివ్ రంగం వీటన్నిటిలో కూడా చాలా బాగా వీళ్ళు రాణిస్తారని చెప్పవచ్చు. హోమ్ గార్డ్స్గా కానీ, మోటార్ వెహికల్స్ కానీ, డ్రైవర్స్గా కానీ చాలా వీళ్ళు దాంట్లో కూడా బాగుంటారు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ వంటి పెద్ద పెద్ద పదవులు కూడా వీళ్ళు మంచిగా చేయగలుగుతారు. ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో కూడా ఈ 2వ పాదంలో పుట్టిన వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు.
కాబట్టి వీటన్నిటిలో ఏ జాబ్ ఏది మనకి సూట్ అయితే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అయితే కనుక వీళ్ళ జీవితంలో చాలా పైకి వస్తారు. ఇక మూడో పాదం అశ్విని మూడో పాదం మనం చూసినప్పుడు వీళ్ళకు కోర్టుకు సంబంధించిన కోర్టులో గుమాస్తాలు కానీ ప్లేడర్లు కానీ కోర్టుకు సంబంధించిన ఆఫీసులో ఎనీథింగ్ ఉద్యోగాలు భాగానికి వస్తాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ శాఖల్లో కూడా చక్కగా అనుకూలిస్తారు. మున్సిపాలిటీలో జాబ్స్ కానీ అలాగే నేర సంబంధమైన విషయాలు వాళ్ళు విచారించే సిఐడి విభాగాలు ఇలాంటి వాటిలో కూడా ఉద్యోగాలు బాగుంటాయి. బ్యాంకుల్లోనూ ఎల్ఐసి సంబంధించిన వాటిలో కూడా ఈ మూడో పాదం వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే కంపెనీ మేనేజర్గా చేసే ఉద్యోగాలు కానీ ధర్మాదాయ శాఖల్లో కాంట్రాక్టులుగా చేయటం కానీ ఇలాంటి ఉద్యోగాలన్నిటికీ, అలాగే అకౌంటెంట్లు మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాటిలో శాఖల్లో జాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మూడో పాదం వారికి చక్కగా అనుకూలిస్తాయి. ఇక నాలుగో పాదాన్ని మనం చూస్తే కనుక ఉక్కు, ఐరన్, గనులు, మన డ్రిల్లింగ్ అంటాం కదా, గనులు, దాంట్లో మైనింగ్ దాంట్లో ఉద్యోగాలు కానీ ట్రావెలింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఉద్యోగాలు, ప్రయాణాలు ఉండే ఉద్యోగాలు, అలాగే మోటార్ వెహికల్స్కి సంబంధించిన వాహనాలకు సంబంధించిన ఎనీథింగ్ దానికి సంబంధించిన ఉద్యోగాలు, లాజిస్టిక్స్ కానీ ఏజెంట్లుగా ట్రావెలింగ్ ఏజెంట్లుగా కానీ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటారు. అలాగే మన టెక్నికల్ టూర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, టూర్స్ కండక్ట్ చేసే ఉద్యోగాలు చాలా బాగుంటాయి. మన ఆటో డ్రైవర్స్ కానీ మోటార్స్ వెహికల్స్ మీద సంబంధించిన వెహికల్స్ పనిచేసే వాళ్ళు, టైపిస్టులు, కంప్యూటర్ రంగంలో కంప్యూటర్ డేటా సైంటిస్టులు కానీ డేటా ఆపరేటర్స్ ఉద్యోగాలు కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి. అలాగే మెకానికల్ సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు చేసేవాళ్ళు, మెకానికల్ టెక్నికల్ కోర్సులు చేసేవారికి సంబంధించిన ఉద్యోగాలు కూడా చాలా అనుకూలిస్తాయి. అలాగే అమ్మకాలు కొనుగోలు కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఏజెంట్ వ్యవహారాలుగా చేసే వాళ్ళకి మెటీరియల్స్ బిల్డింగ్స్ కడుతుంటారు కదా, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ ఇలాంటి ఉద్యోగాలు వీరందరికీ కూడా ఇవి చాలా బాగుంటాయి. అంటే ప్రత్యేకంగా ఈ 4 పదాలకి. ఇవే కాకుండా ఇంకా వివిధ రంగాలు అంటే వారి జరిగే దశ, ఆ ఉద్యోగ సమయానికి వచ్చే దశలను బట్టి కూడా వీరికి మంచి ఉద్యోగాలు ఇంకా ఉంటాయి. అంటే సహజంగా ట్రావెలింగ్ చేస్తూ అంటే సంచారంగా చేసే ఉద్యోగాలని హోటల్ మేనేజ్మెంట్ కానీ హోటల్స్లో పనిచేసే వాళ్ళు కానీ పెట్రోల్ సంబంధమైన పెట్రోల్ బంకులు నడవచ్చు, పెట్రోల్ బంక్స్లో పనిచేయడం కానీ ఆయిల్ నేచురల్ గ్యాస్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కానీ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మొత్తం మీద చూసినప్పుడు ఈ అశ్విని ఈ నక్షత్రం 4 పాదాల వరకు ఇలాంటి ఉద్యోగాలు చాలా బాగుంటాయి. ఎక్కువగా ఈ అశ్విని నక్షత్రంలో వైద్య వృత్తిలో ఉంటారు, ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సుల్లోనూ మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాలు, వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఎక్కువ మంది రాణిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఎటువంటి సేవా సర్వీస్ సెక్టర్ అయినా కూడా ఈ వీరికి చాలా అనుకూలిస్తుంది. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వారు వీరికి చెప్పిన ఉద్యోగాల్లో మనం మొదటి నుంచి కూడా చూసుకొని వాటిలో ప్రయత్నిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉన్నత శిఖరం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రాబోయే వీడియోలో మనం ఈ నక్షత్రం వారికి ఎటువంటి షష్టమభావంతో సంబంధం వచ్చినప్పుడు ఎటువంటి ముందుగానే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇది ఎటువంటి రోగాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, వాటికి ముందు నుంచి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.